ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది. కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ, సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కొయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి కృష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇప్పుడు రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది. కృష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ టీఎన్స్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేస్తున్నాం, అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది. దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. సమాధానం మీరు కూడా ట్రై చేయాలి. ఏంటంటే మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండి మీరు చేశారు, కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్ ఏం లేవు, మీరు అకాడమిక్ గా కూర్చున్నారు, ఆయనకు అవ్వట్లేదు, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి, యూ టేక్ అప్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ కృష్ అండ్ ఎవ్రీథింగ్. మీరు కాకుండా కృష్ కనుక ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే మీరు బాగా చేశారని మీకు అనిపిస్తుందా, లేకపోతే కృష్ణ బాగా చేసి ఉండేవారు అనిపిస్తుందండి? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్, నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు. సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ యాంకర్ని మీరు కాకుండా ఇంకెవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్ సేమ్ కండిషన్ మీరేం ఫీల్ అవుతారు? మీరు చేస్తే బెటరా, ఇంకో ఇదే హిట్ టీవీ, అయితే మీకైనా ఇంకా ఎవరైనా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారా? నేనే బెటర్ అని ఫీల్ అవుతాను. మీరే బెటర్ అని ఫీల్ అవుతారు? 100% నేను బెటర్. సరే సార్, ఎందుకంటే సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని ఏం అడగాలి, ఏం అడిగితే సమంజసంగా ఉంటుంది, ఏం అడిగితే వ్యూయర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు, కరెక్ట్, అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి. సూపర్. సో మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగే ఒక విజన్ ఉంది, ఈ విజన్ లో ఈ స్టైల్లో చేయాలో ఐడియా ఉంది. సపోజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం ఒక 5-10 minutes లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు, కానీ మీ ఐడియా ఇదే. సో మీ ఫ్రెండ్నో మీరు ఎవరైనా పిలిచి ఇది నా ఐడియా ఇంకొంచెం బెటర్ చేయని చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దట్ ఈస్ బెటర్ అనుకుంటాం, అలా అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఆల్రెడీ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్, గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్. ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది అంతే, దాంట్లో ఏది బ్యాడ్ అవ్వలేదు. ఒక్కటి మా ఊరికే మీరు ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ, బట్ 100% డన్ యువర్ డెలివరీడ్ ఏ మాస్టర్ పీస్, దానిలో డౌట్ వెళ్ళా. కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే, కొంచెం అక్కడక్కడ సీజీలు కొన్ని మిస్ఫైర్ అయినాయి, వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అది ఒక మాక్సిమం 30 seconds ఉంటుంది సార్, 30 seconds ఇమీడియట్ గా రెక్టిఫై అయిపోయింది, అది అప్డేట్ అయిపోయింది, చేశారు 30-40% అప్డేట్ అయిపోయింది. కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా, అదే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే మన సినిమా బాగాలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు, బోర్ కొడుతుంది, క్లైమాక్స్ బాగాలేదు, ఏదో ఒకటి చెప్తాము. ఇక్కడ ఏ లోపం కనిపించలే సినిమాలో. ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది, అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇది ఇద్దరు ఇలా చేసినట్లేదు, ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని.
సో అంత బెస్ట్ ఫిల్మ్ లో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా, ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే సరిగ్గా జుట్టు దూకోలేదు. అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. సో సినిమా చూసేవాడికి సబ్జెక్టే కనెక్ట్ అవుతుంది ఎప్పుడు. రేపు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు చూడండి ఓటీటీలో, అండ్ కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే అవును సార్, ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా, ఓటీటీ మీద మిస్లీడ్ చేయలేదు. ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది, సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు, వర్షాలు ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్ కి అండ్ టైగర్ సీన్ కి రిపీట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అది నిజంగా చిల్డ్రన్ సీన్స్ మాత్రం చైల్డ్ ఎంటర్టైన్మెంట్. లేకపోతే అంత పెద్ద హీరోకి ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఎనీ హీరో హూ కెన్ డూ కామెడీ కెన్ బికమ్ సూపర్ స్టార్, ఎంటర్టైన్. సో అది పవన్ సార్ కి మన అందరికి ఇష్టం, పవన్ సార్ ఎంత హ్యూమర్ చేస్తారని. 100%. సో లక్కీగా సార్ తో ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ సీన్స్ పెట్టి చేయించగలిగాను. సార్ వాస్ వెరీ హ్యాపీ టు డూ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. పార్ట్ 2 వరకు మనం మాట్లాడాలంటే ఎస్ సార్, ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది? ఏదో వింటున్నాను, నేను అడిగితే బాగుంటుందో లేదో అన్నది ఒక ఆలోచన ఉన్నది, కానీ అడగకపోతే మీరు పార్ట్ 2 లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్. ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చూపించింది రోలింగ్ టైటిల్. చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి, ఇంకా అర్థం కాల. ఏంటది? మీరు పార్ట్ రోలింగ్ టైటిల్ చూసారా అందరూ? ఎక్కడ చూడడం, మీ ఆడియన్స్ తోస్తే అవతలకి. రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది, పార్ట్ ఫుల్ గా బ్రిటిష్ ఫ్లాగ్. ఒక బ్రిటిష్ ఆర్మీ వీరములకి సరెండర్ అవుతుంది. సో మన ఇండియన్ కల్చరు, ఇప్పుడు కోహినూర్ ఉండేదే బ్రిటిష్ దగ్గర. అవును. సో మన ఇండియన్ కల్చరు మన అన్ని సగం డిస్ట్రాయ్ చేసింది మొఘలు, మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. సో పార్ట్ 2 లో బ్రిటిష్ వాళ్ళు అంటారు. ఓకే, అంటే ఎక్కడో ఎనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం. అవును సార్, పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి ఇది నిజమేనా అండి అని అడగడం తప్పులేదు కదా. ఇది కరెక్టేనా, మీరే కదా క్లారిఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది, ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.